పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం అండి. ఈరోజు మనం కోటా 3 అనే కొత్త మినుము రకం తోటలో ఉన్నాము. ఇది పెనమలూరు గ్రామం కృష్ణా జిల్లాలో ఉన్నది. ఈ మినుము రకం అనేది సుమారు 10 నుంచి 15 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని చెప్తున్నారు. ఈ రకం అనేది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఇంతకు ముందు ఏదైనా ఈ సాగులో అనుభవం ఉందా లేదా అనేది రైతు మాటలోనే తెలుసుకుందాము. నమస్కారం అండి. మీ పేరండి? నా కోనేరు నాగమల్లేశ్వరరావు అండి. ఓకేనండి. ఈ కోటా 3 రకం అనేది ఎవరి ద్వారా తీసుకొచ్చుకొని వేసుకున్నారండి? మేము ప్రకాశం జిల్లా రెడ్డి గారి దగ్గర నుంచి తెచ్చుకున్నామండి. ఇతను ఎట్లా తెచ్చుకున్నారంటే దిగుబడి కోసం అడిగి తెచ్చుకున్నారా, లేకపోతే తెగులు తట్టుకునేదైనా, లేకపోతే ఎట్లా తెచ్చుకున్నారు? దిగుబడి బాగా వస్తుందని చెప్పి ఆయన ఫోన్ లో మాట్లాడారండి నాతో. మనకు తెలిసిన వైపుకైనా దాని ద్వారా ఫోన్ చేసి మాట్లాడామండి. 15 క్వింటాల కారికి గట్టిగా వస్తుందని చెప్పారు. ఇక ఆ నమ్మకంతో మేము తెచ్చేసామండి. దిగుబడి కూడా బాగా వస్తుందండి. ఆల్రెడీ 2 డొలుపులు వచ్చిందండి. కాపు కూడా గోరు చిక్కుడుకాయ కాపు కాస్తుంది. పూత కూడా బాగా ఉంటుందండి. కాకపోతే మందులు కొంచెం కాస్ట్లీగా వాడుకోవాలండి. మనకి ప్రధాన సమస్య మినుములో పల్లాకు తెగులు కదా, మరి పల్లాకు తెగులు తట్టుకునిద్దా తట్టుకోదా? మరి రకం చెప్పారా మీకు? దీంట్లో అనేది పల్లాకు రాదు అని గ్యారంటీ ఇచ్చారండి. ఆ ఉద్దేశంతో తెచ్చానండి. ఇప్పుడు వరకు ప్రస్తుతానికి ఎక్కడ పల్లాకు అనేది లేదండి. విత్తనం వేసుకొని ఎన్ని నెలలు అవుతుంది? 50 డేస్ అయిందండి. నెల 20 రోజులు అయిందండి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటండి? దీనికి మన దానికి తేడా ఏంటండి? ఇది వచ్చేపాటికండి కాపు గోరు చిక్కుడుకాయ కాపు కాస్తున్నట్టు కాస్తుందండి. ప్రతి గెలకి 4 కాయలు ఉంటాయండి మినిమం. ఓకే, అంటే కింద నుంచి మొదల కాడ నుంచి కాస్తుందండి. ఏది 3 డొలుపులు ఉన్నారు కదా, అట్లా 2 డొలుపులు వచ్చిందండి. ఇప్పుడు ఇది ఎట్లా చూపింది? అది ఇది ఇక్కడికి వస్తుందండి. ఒక డొలుపు ఒకటి పైన, ఇది లేత మళ్ళీ 2వ డొలుపు అండి. మళ్ళీ పైన తీగలాగా వచ్చి మళ్ళీ 3వ డొలుపు పడుతుందండి. ఓకే, 3 డొలుపులు పడుతుందండి ఇది మొత్తం. అంటే మామూలుగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ సూచించిన మినుము రకాల కంటే ఇది దిగుబడి ఎక్కువగా వస్తుందని నమ్మి వేసుకున్నామండి. ఆల్రెడీ మరి అతను మీ ప్రకాశం జిల్లాలో వేసుకున్న అతనికి కాపు తీసి ఆల్రెడీ 15 బస్తాల కాడికి అయినాయి అని గ్యారంటీగా చెప్పి ఇచ్చాడండి. ఆయన తీసుకున్నారా లేదా? తీసుకున్నారండి. క్రాప్ తీశారు ఆయన కూడా. ఆయన మాగట్లో వేశారండి, మేము మెట్టలో వేసుకున్నారు. ఈ మెట్టలో వేసుకోవడానికి కారణం ఏంది మరి? మీరు అంటే మాకు మాగాని కంటే కూడా భూమి ఖాళీగా ఉందని మెట్టలో వేసామండి. దాని వల్ల దిగుబడి కూడా బాగానే కనిపిస్తుంది. క్యాలీఫ్లవర్ ఇట్లాంటివి ఇక్కడ వేస్తామండి ఎక్కువ. క్యాలీఫ్లవర్ ఒక్కోసారి రేట్ ఉంటుంది, ఉండట్లేదండి ఒక్కోసారి. దాని వల్ల మేము ఏం చేసామంటే అది కంటే కూడా ఇది బెస్ట్ అనిపించింది మాకు. దాని మూలన దిగుబడి ఉంటదని చెప్పి ఇది వేసామండి. కాపు అవి కూడా బాగుంది. ఎకరానికి ఎన్ని కిలోల విత్తనం పట్టిందండి ఇది? మేము 10 కేజీల కాడికి చిమ్మామండి. ఎకరా ఎంత తీసుకున్నారు? 10 కిలోల అమౌంట్? కేజీ 180 రూపాయలు చొప్పున కొన్నామండి. మీకు విత్తనం వేసినందుకు కానీ వీటికి సుమారు ఎంత ఖర్చు అయి ఉంటది ఇప్పటి వరకు? విత్తనాలేనండి, చల్లటం అనేది మామూలుగా రెగ్యులర్ గా 500 మనిషి కూలికి ఇచ్చి మామూలుగా చిమ్మటం వరకేనండి. కాకపోతే రోటావేటర్ వేసేసి మేము ప్లెయిన్ గా ఇంకా మామూలుగా ప్లేన్ భూమిని చదువు చేసుకొని రోటావేటర్ వేసిన తర్వాత మామూలుగా చల్లుకున్నారు. అవునండి. తర్వాత మీరు మరి ఈ కలుపు నివారణ కోసం ఏం చేసుకున్నారు? కలుపు ముందు దీంట్లోనే ఉందండి. ఆ కలుపు ముందు మినుములో కొట్టేదంటే ఇస్తారు సార్. అంటే పేరు నాకు ఐడియా లేదు. కలుపు ముందు కొట్టేసాం. కలుపు ఏం లేదండి దీంట్లో. పేకటం గానీ కలుపు తీసుకోవటం ఈ ఇబ్బంది లేదు. ఒకసారి విత్తనం వేసారంటే చూసే పని లేదండి. వీటికెళ్ళ ఏంటంటే పూతకిను కాయకి పెందకి పురుగు ముందు పై ముందు కొట్టుకుంటా ఉండాలి. ఎన్ని రోజులకు ఒకసారి కొడతారండి? 10 డేస్ కి ఒకసారి కొడుతున్నాం అండి. ఏది 10 డేస్ కి పురుగు ముందు గానీ తెగులు ముందు గానీ పూత ముందు గానీ రాలకుండా, పురుగులో పూతలో పురుగు పడకుండా జాగ్రత్తగా కొట్టుకుంటున్నాం. మీకు నీటి తడి ఎన్ని పడుతున్నాయండి దీనికి? మరి నీటి తడి ఇప్పుడు వరకు అయితే నేను పెట్టలేదండి. 50 డేస్ లో పెట్టలేదండి. ఏదన్నా జల్లు పడితే ఇంకా మంచిదండి మాకు. అంటే ఇప్పుడు వరకు వర్షాలు పడిన దాని మీద ఆధారం మీద ఉన్నాయి. వర్ష ఆధారం మీద విత్తనాలు చిమ్మామండి. మేము నీళ్లు కూడా పెట్టలేదండి. మేము చిమ్మాము, తెల్లారి వాన పడినాయి. ఆ వానకే మొలిసినాయండి. ఇప్పుడు వరకు కూడా తడి పెట్టలేదండి. ఇప్పుడు మరి బెట్టకి తట్టుకునిద్దా, లేకపోతే వాళ్ళని? బెట్ట కూడా తట్టుకుంటుందండి. బెట్ట కూడా తట్టుకుంటుంది. చెప్పారా మీకు? చెప్పారండి. కొంచెం ఒక వాన పడింది అనుకోండి ఈ టైంలో గింజ ఊట కూడా బాగుంటుందండి. అదేలేండి. ఇప్పుడైతే మీకు చాలా లాభదాయకంగా ఉందని వేసుకున్నారు. అవునండి. ఎకరానికి పెట్టుబడి ఎంత అయిందండి మీకు? విత్తనాలకు గానీ చిమ్మించుకోవడానికి గానీ అంతేగా, ఇంక వేరే ఖర్చులకి ఏం లేదుగా? ఇంకేం లేదండి. ఎరువులు ఏమి వేసుకుంటారు మరి? ఏం వేసుకోరా? పిండి కూడా సేమ్ వేసే పని లేదండి. పై మందుల వరకేనండి. పై మందుల వరకే విత్తనం ఖర్చు, పై మందుల ఖర్చు వరకేనండి. దాని మీదే వచ్చింది మొత్తం ఇది? అవునండి. మొత్తం ఎంత ఖర్చు అయిందండి ఇప్పటి వరకు? 15,000 వరకు అయి ఉంటుందా? మనకి ఎకరానికి వచ్చేపాటికి 12 నుంచి 13,000 అవుతాయండి. ఓన్లీ 10 నుంచి 13,000. మరి ఎకరానికి మీకు వస్తే కనీసం 15
క్వింటాల వరకు వస్తుంది అంటున్నారు కదా? అవునండి. మీకు ఎంత ఉందండి ఇప్పుడు ప్రజెంట్ రేటు? ప్రజెంట్ రేటు ఇప్పుడు 8,600 చెప్తున్నారండి. 8,600. సుమారు 15,90 లక్షల రూపాయల వరకు రావచ్చు అండి. పెట్టుబడి బాను దాదాపు ఒక 70-80 వేలు మిగిలే అవకాశం ఉంటుందండి. మిగతా అంటే కూడా ఇది నాకు బెటర్ అనిపించింది సార్. క్యాలిఫ్లవర్లు ఇట్లాంటివన్నీ వేసినా కానీ మనకి ఒక్కోసారి కూలి ఖర్చులు కూడా రావట్లేదు. దాని నిమిత్తం నేను మినుముకి వచ్చాను. ఇప్పుడు ఈ మినుము వేసుకోక ముందు దీంట్లో ఇంత ముందు ఏ పంట వేసుకున్నారండి? అది అరట్లు వేసానండి. గాలి వానలకి పడిపోయినాయండి. అదంతా లాస్ వచ్చింది సార్. ఓకే, దాని వల్ల ఇంకా ఇది లాస్ లేని పంటగా ఇది ఎంచుకున్నారు. దీనికి ఎంచుకున్నాను. ఇంత ముందు వేసుకున్నారు? మీరు అనుభవం ఉందా దీంట్లో? లేదండి, ఇదే ఫస్ట్ టైం నేను వేయటం కూడా. ఇంతకు ముందు ఎప్పుడు వేయలేదు. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు వ్యవసాయంలో? నేను 3 years నుంచేనండి వచ్చింది. అసలు వ్యవసాయంలో కూడా 3 years నుంచే వచ్చాను. ఇప్పుడు ఇంకెన్ని రోజులు వస్తుందండి కోతకు? మరి ఇది ఇంకొక 35 days అట్లా ఉంటుంది. 30 రోజులు పట్టిద్ది ఇంకా. ఇప్పుడు అమ్ముకోవటం అనేది బయర్స్ ఉన్నారా లేకపోతే మీకు ఏమన్నా? లేదండి, బయర్స్ ద్వారా అమ్ముతారు. బయర్స్ ద్వారా అమ్ముతారు. ఇదండి మన రైతు కోనేరు నాగమల్లేశ్వరరావు గారు చెప్తుంది. ఈ మినుము పంట అనేది కోటా 3 రకం కొత్తగా వేసుకున్నారు ఈ రైతు. వారి మిత్రుల సలహా ద్వారా వేసుకోవడం జరిగింది. కనీసం 15 క్వింటాల వరకు దిగుబడి కంపల్సరీగా వచ్చిందని చెప్పడం వల్ల వేసుకున్నారు. మినుము పంట అనేది పల్లాగు తెగులకు కూడా ఖచ్చితంగా తట్టుకునేదని తోటి రైతు చెప్పిన మాటలు విని ఈ పంట వేసుకున్నారు. ప్రజెంట్ అయితే మనకి ఆల్రెడీ కాయ కూడా వచ్చేసింది. ఇంకొక 30 రోజుల్లో కోతకి వచ్చిందని చెప్తున్నారు. సుమారు 15 క్వింటాలకి 10 నుంచి 15 క్వింటాలకు ఎటువంటి డోకా లేకుండా వచ్చిందని కూడా చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి పల్లాగు తెగులని రాలేదని కూడా చెప్తున్నారు. సో ఇదే విధంగా ఈ పంట సాగు చేసుకోవాలనుకున్న రైతులు మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారిని సంప్రదించి ఈ రకం సక్సెస్ఫుల్లా కాదా అనేది అడిగి తెలుసుకొని వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.